ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు అందించే సందేశం ముందుగా మనకు తెలిసినటువంటి గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నంబరు 7075662225. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, స్త్రీ మరియు పురుష వశీకరణం 100% చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో శాశ్వత పరిష్కార మార్గాన్ని అయితే అందిస్తున్నారండి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన బాబాగారి సందేశం ఏమిటంటే, తల్లి, ద్వారకామాయి నుంచి వచ్చిన పిలుపు వచ్చిందమ్మా. ఈ సాయి నీకు ఆ ద్వారకామాయి నుంచి పిలుపు అందించాను అని అంటే, ఈ యొక్క కష్ట సమయం కాలిపోయినట్టు నా దునిలో నీ కష్టాలన్నీ కూడా కాల్చేస్తాను తల్లి. ఇక నీకు సంతోషమైన సమయం వచ్చింది బిడ్డ, ఆఖరి వరకు వింటావు కదా అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో తీసుకువచ్చారండి. ఆ సందేశంలో, తల్లి, జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి కూడా బిడ్డ, నువ్వు నా ముందున్న అగ్నిని తాకావు కదా. ఇది ఈ అగ్ని ద్వారకామాయిలో నిత్యం వెలుగుతున్న నా దుని అనుకో. ఒక్కసారి నా ద్వారకామాయి దుని అని అనుకుని నా ముందు ఉన్న అగ్నిని తాకు. నీ యొక్క కష్టాలన్నీ కాల్చి నీకు కోరిన ధనం అందించడమే కాకుండా నీ యొక్క అన్ని సంతోషాలు, మనసులో కోరిక కూడా తీరుస్తాను బిడ్డ. నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇలా నా ముందు ఉన్న నా బిడ్డలు ఆనందంగా, సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా. నిన్ను నేను దీవించడానికి నేను బోలెడంత ధనంతో వచ్చేశాను తల్లి. నువ్వు నా వైపు దీనంగా చూస్తూ బాధపడుతూ ఉన్నావు కదా. ఈ సాయి తండ్రి చూస్తూ ఉంటానా, అంతా కూడా సరిచేస్తాను బిడ్డ. ఒక్కసారి ఈ తండ్రి మాట వింటే నువ్వు ఎప్పుడు పిలిచావో నీకు సహాయం కోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. అలాగే ఈ బాబాగారు అసలు ఈ తండ్రి నిన్ను ఎందుకు పిలవలేడో, ఆ ఆపదలో ఉన్నా కూడా ఈ బాబాగారిపై నాపై చూపలేదో నీకు నా మీద కోపం ఉండవచ్చు. కానీ అదేం కాదమ్మా. నా బిడ్డలన్నీ అందరినీ నేను ఎలా వదులుకుంటాను చెప్పు. కానీ నీ ఫలితం తీరాక ఇప్పుడు నీకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఈ తండ్రిని పిలవలేదు. ఏది ఏమైనా సరే చెప్పుకోవాలి అంటే, అలాగే నీకు ఒక యోగం వచ్చింది తర్వాతే ఈ సాయి తండ్రి పిలుస్తున్నావు. ఎంతటి ధనాన్నైనా సరే నువ్వు తీసుకువచ్చావో అప్పుడే విను. నీ మనసంతా కూడా చాలా భారంగా ఉంది కదా. అలాగే ఆ భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని వినిపించడానికి నీ ముందుకు వచ్చానమ్మా. అందుకే షిరిడీ నుంచి నేను వచ్చాను. మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ఈ మాటలను నువ్వు నమ్మావు అంటే నిన్ను చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు చేసేటువంటి పోరాటం అంతా కూడా నేను వింటూనే ఉన్నాను. ఇలా నువ్వు ఊహించని మార్గం విధంగా నీకు ధనం అనేది లభిస్తుంది తల్లి. నీ జీవితంలో డబ్బు అనేది రావటం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, భగవంతుడు ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టాడు, ఎన్నో సందర్భాలు అనేవి నన్ను కష్టపెట్టాడు. అలా అని అది ఎప్పటికీ కూడా నిజం కాదు. నిన్ను నేను ఎప్పుడూ కూడా పక్వపరుస్తున్నానమ్మా. బిడ్డ, కష్టపెట్టను కూడా తల్లి. నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుకుంటావు, అంతేగాని నువ్వు చేసేటువంటి పూజ భగవంతుని చేరడం లేదని మాత్రం అనుకోకు. ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా నీ లోపల ఆలోచించుకొని బాధపడకు. నీ మనసుని అడుగుతూ ఉన్నావు కదా, కానీ అది నిజం కాదు తల్లి. నిర్లక్ష్యం మాత్రం ఎప్పుడూ నీ మీద చూపనమ్మా. నువ్వు చూస్తూ ఉన్నటువంటి ఈ విధంగా ఈ యొక్క నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు తిరస్కారం కాదు బిడ్డ.
నీ బంధాలన్నీ మరింత బలపరుస్తాను. నీ కష్టాలను దూరం చేస్తాను. నీ కోసం ఇప్పుడు నేను వచ్చాను తల్లి. ఆలోచనలు పెరగాలి. నిన్ను ఓర్పుతో ఉండాలి. అలాగే విశ్వాసం మరింత పెంచుకోవాలి. ఎక్కువ దృఢంగా మారాలి బిడ్డ. అలాగే నిన్ను ఓర్పుతో ఉండాలి. నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు. అంతేకాకుండా నువ్వు అడిగింది నీ దగ్గరకు అవసరానికి మాత్రమే అడిగావు. కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను. ఇది శాశ్వతమైనది కూడా ఇవ్వబోతున్నాడు. ఇది సాధారణమైనటువంటి ఒక బాధ్యత తల్లి. ఇది సాధారణమైనటువంటి బహుమతి కాదు బిడ్డ. భగవంతుడు నీ కోసం అందిస్తున్నటువంటి ఒక మార్పు, నీ జీవితానికి ఒక మార్పు. గతంలో నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఇచ్చేటువంటి సమయం బిడ్డ. మూసుకుపోయినటువంటి తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఆ తలుపులను నువ్వు, ఆ సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు వచ్చే డబ్బు నీకు నోట్లు కాదు, అది గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నీ కుటుంబంలోనికి శాంతిని తీసుకువస్తుంది తల్లి. నీ ముఖంలో నవ్వులు చూస్తుంటావు. భగవంతుడు నీ కళ్ళను లెక్కపెట్టినవాడు. నువ్వు ఎలా రాత్రుల్లో ఎవరికి తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో నాకు కూడా గుర్తులేదమ్మా అని ఈరోజు ఈ తండ్రికి బాగా తెలుసు. నీ కన్నీళ్ళు నేను తుడుస్తున్నాను బిడ్డ. నువ్వు ఇలాగని నీకు అన్నీ కూడా ఏ విధంగా అయితే నీ జీవితంలో సమకూర్చాలో అదే విధంగా చూడమ్మా, విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది బిడ్డ. అలాగే ఒక విత్తనం భూమిలో నాటిన ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా, వృక్షంగా మారబోతుంది. ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను ఇవ్వబోతుంది అనేది చాలా పెద్దది. డబ్బును ఊహించినటువంటి వ్యక్తి, అలాగే ఆ వ్యక్తి ద్వారా రావచ్చు. లేదంటే నువ్వు అనుకున్నటువంటి కష్టమే నీకు మంచి ఫలితం రాబోతుంది బిడ్డ అని. అవును తల్లి, నీకు ఏ విధంగా అయితే ఈ స్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది ధనం, నీ మనసుని ఎప్పుడూ కూడా మూసుకుపోనివ్వదమ్మా. నీ పని నువ్వు చేస్తూ ఉండు. భగవంతుడు అన్నీ నీకు అందిస్తాడు, అన్నీ నీకు అప్పగించేస్తాడులే. తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకో. నువ్వు అనుకో, నీ తండ్రిగా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మూసివేయద్దు. అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా ఒమ్ము చేయవద్దు తల్లి. బిడ్డ, ఇలాగని బాబాగారు నమ్మకం కోల్పోవద్దు, భయాన్ని పెంచుకోవద్దు. కృతజ్ఞతతో ఉండు. ఎదురు చూడు. నమ్మకంతో ఉండు. నమ్మకంతో ముందడుగు వేయి తల్లి. ఇదండి మన బాబాగారు మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.